రీసెంట్గా మనకి యుఎస్ స్టేట్ హెల్త్ అఫీషియల్స్ నైట్ మేర్ బ్యాక్టీరియా గురించి చెప్పడం జరిగిందనమాట. అసలు ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా అంటే ఏంటి అంటే ఇది ఒక డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఏదో ఫీవర్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ కోర్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా, ఆ టాబ్లెట్ కోర్స్ సరిగ్గా వేసుకోకపోయినా ఒక 2 days వేసుకుని నెక్స్ట్ 2 days వదిలేసినా ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఏదైతే మన బాడీలో ఉంటుందో అది కంప్లీట్గా చనిపోవడం కానీ కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వడం కానీ జరగదు. సో అది ఏదైతే డ్రగ్స్ వాడుతున్నామో అంటే ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నామో దానికి రెసిస్టెంట్ గా తయారవుతుంది ఈ బ్యాక్టీరియా. సో దానినే మనం డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా కూడా ఒక ఫార్మ్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. ఇప్పుడు యూఎస్ హెల్త్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్ లో కూడా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని ఉంటాయి అనమాట. అంటే ఏవైతే మనకి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారో బేసిక్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, వాటిని ఫస్ట్ లైన్ అంటాము. సెకండ్ లైన్ అంటే ఇంకొంచెం హయ్యర్ గ్రేడ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి. థర్డ్ లైన్. సో ఏదైతే ఈ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉందో ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా అనే దానికి కార్బనిజం టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని ఉంటాయి అనమాట. అవి లాస్ట్ సార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనం చెప్పుకున్నట్టయితే. సో ఈ యాంటీబయాటిక్స్ కూడా అది పనిచేయట్లేదు, ఈ యాంటీబయాటిక్స్ కూడా ఆ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా స్పందించట్లేదు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ వెరీ రిస్కీ అని చెప్పేసి. మీరు కామెంట్ సెక్షన్లో రెడ్ లైన్ క్యాంపెయిన్ దేని గురించో చెప్పండి.